viewers, good morning. Welcome to our channel Tally Lokesh Computer Training. Today, which topic we are discussing in Tally? Like very important shortcut keys. Okay, so once we will see it. Let's go to Tally. Okay, see here. ఇక్కడ చూడండి, మనము రెగ్యులర్గా చేసేటివే మనం టాలీలో కూడా చెప్పబోతున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను సెలెక్ట్ కంపెనీ దగ్గర కర్సర్ క్లిక్ చేస్తున్నాను, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ దగ్గర క్లిక్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తున్నాను, బ్యాకప్ ఇస్తున్నాను, రిజిస్టోర్ ఇస్తున్నాను, క్వైట్ ఇస్తున్నాను. ఎక్కడ కర్సర్ పెడితే అక్కడ ఒక్కొక్క ఆప్షన్ హైలైట్ అవుతూ ఉంది. అవి ఏంటి అంటే ఇవి కూడా ఒక రకమైన షార్ట్కట్ కీసే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ కంపెనీ దగ్గర కర్సర్ వెళ్తే అక్కడ ఎస్ అనే ఆప్షన్ స్టార్టింగ్ లెటర్ హైలైట్ అవుతుంది. లాగిన్ దగ్గరికి వెళ్తే ఎల్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. క్రియేట్ దగ్గరికి వెళ్తే సి అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. బ్యాకప్ దగ్గరికి వెళ్తే బి అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. రిజిస్టర్ దగ్గరికి వెళ్తే ఆర్ అనేది హైలైట్ అవుతుంది. క్వైట్ దగ్గరికి వెళ్తే క్యూ అనేది హైలైట్ అవుతుంది. ఇవి కూడా షార్ట్కట్ కీస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సి అని ఇస్తున్నాను, జస్ట్ సి. ఆటోమేటిక్గా క్రియేట్ కంపెనీ చేయొచ్చు. చూడండి, డైరెక్ట్గా సిలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, చిరు ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గేట్వే యాప్ టాలీలో చూస్తే అకౌంట్స్ ఇన్ఫోలో ఏ అనేది హైలైట్ అవుతుంది, లెటర్ రెడ్ కలర్లో. ఇన్వెంటరీలో ఐ అనేది హైలైట్ అవుతుంది. అకౌంటింగ్ వచ్చేస్లో వి అనేది హైలైట్ అవుతుంది. ఇన్వెంటరీ వచ్చేస్లో టీ అనేది హైలైట్ అవుతుంది. ఇంపార్టెంట్ డేటాలో ఓ అనేది హైలైట్ అవుతుంది. బ్యాంకింగ్లో ఎన్ హైలైట్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్లో బి. ప్రాఫిట్ అండ్ లాస్లో పి. స్టాక్ సమ్మరీ ఎస్. రేషియో అనాలిసిస్లో ఆర్. డిస్ప్లేలో డి. ఇలా ఎందుకు హైలైట్ అవుతున్నాయంటే ఇవి కూడా 100% మనం యూజ్ చేసుకునే షార్ట్కట్ కీస్. ప్రతిసారి మౌస్ యూజ్ చేయకుండా, యారోస్ యూజ్ చేయకుండా మనం డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలి అంటే జస్ట్ ఏ ఇస్తాను, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయాను. దాని లోపలికి వెళ్ళిన తర్వాత గ్రూప్స్ కావాలా, లెడ్జెస్ కావాలా, ఓచర్స్ టైప్స్ కావాలా అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీలో గ్రూప్స్లో జీ హైలైట్ అయింది, ఎల్లో లెడ్జర్లో ఎల్ హైలైట్ అయింది, ఓచర్ టైప్స్లో వి హైలైట్ అయింది. నాకు లెడ్జెస్ కావాలి, సో నేను ఎల్ అని ఇస్తాను. ఎల్ అని ఇచ్చిన తర్వాత సింగిల్ లెడ్జర్లో క్రియేటివ్, డిస్ప్లే, ఆల్టర్ ఉంది. మల్టిపుల్ లెడ్జెస్లో దాంట్లో కూడా క్రియేటివ్, డిస్ప్లే, ఆల్టర్ ఉన్నాయి. కానీ సింగిల్ లెటర్లో ఫస్ట్ లెటర్ హైలైట్ అయ్యాయి. మల్టీ లెడ్జెస్లో ఏం హైలైట్ అయ్యాయి? ఆర్ అయింది, తర్వాత ఐ అయింది, డిస్ప్లేలో ఆల్టర్లో టీ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సి ఇస్తున్నాను. సి ఇస్తే డైరెక్ట్గా మనం లెడ్జర్ క్రియేషన్కి వెళ్ళిపోయింది. ఓకేనా? ఒకవేళ ఎస్కేప్ ఇస్తున్నాను, బ్యాక్ డి ఇస్తాను, డైరెక్ట్గా డిస్ప్లేలోకి వెళ్ళిపోయింది. ఓకేనా? ఎస్కేప్ ఇస్తున్నాను, ఆల్టర్ ఇస్తున్నాను, ఆల్టర్ ఇస్తే డైరెక్ట్గా లిస్ట్ ఆఫ్ లెడ్జెస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆర్ ఇస్తాను, మల్టిపుల్ లెడ్జెస్లో ఆల్ ఐటమ్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఈ విధంగా లెడ్జెస్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఇమీడియట్గా నేను నాకు షార్ట్కట్ కీస్ గుర్తున్నట్లయితే ఇమీడియట్గా నేను లెడ్జర్లోకి వెళ్ళాలి అంటే ఏఎల్సి ఇస్తే డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాను. ఫాస్ట్గా చూడండి, ఏఎల్సి డైరెక్ట్గా లెడ్జర్ ఓపెన్ అయిపోయింది చూడండి. ఓకేనా? ఒకవేళ గ్రూప్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఈ అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్ ఓపెన్ చేయాలంటే ఏజీసి, డైరెక్ట్గా ఏజీసి అంటే గ్రూప్ క్రియేషన్లోకి వెళ్ళిపోయాను. అట్లా మనం యూజ్ చేయొచ్చు, ఈజీగా, చాలా సింపుల్గా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఐటమ్స్ క్రియేట్ చేయాలి, ఐ అని ఇస్తాను, ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళిపోతాం చూడండి. తర్వాత స్టాక్ గ్రూప్స్లో జీ హైలైట్ అయింది, స్టాక్ ఐటమ్స్లో ఐ హైలైట్ అయింది, యూనిట్స్ ఆఫ్ మెజర్స్లో యూ హైలైట్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గా ఐటమ్స్ క్రియేట్ చేయాలి, ఐ అని ఇస్తాను, సి ఇస్తాను, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ వివో, కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు ఐఐసి ఇస్తే డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాను. ఐఐసి చూడండి, ఇమీడియట్గా ఫాస్ట్గా ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళిపోతాను చూడండి.
ఐసి. చూసారా, డైరెక్ట్గా వెళ్ళిపోయాను. అంటే ఇవి కూడా మనం ఈజీగా షార్ట్ కట్ కీస్ మనం టాలీలో యూజ్ చేసినట్లయితే వర్క్ అనేది కొంచెం ఈజీగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా గ్రూప్ క్రియేట్ చేయాలి, స్టాక్ గ్రూప్ని, ఐజీసి, డైరెక్ట్గా స్టాక్ గ్రూప్స్ క్రియేషన్లోకి వెళ్ళిపోతాను. అలా కాదు, యూనిట్స్ ఆఫ్ మెజర్స్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఐయుసి. చూసారా, ఐయుసి ఇస్తే డైరెక్ట్గా యూనిట్ క్రియేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, గుడ్, ఇది బాగుంది. తర్వాత లెడ్జెస్ ఐటమ్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను వెళ్ళి అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళి ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. అప్పుడు అకౌంటింగ్ వోచర్స్లో హైలైట్ ఏమవుతుంది, వి అవుతుంది. ఇప్పుడు నేను జస్ట్ వి అని ఇస్తాను, కర్సర్ ఎక్కడో పెట్టేస్తున్నాను. వి అని ఇస్తే చూడండి, డైరెక్ట్గా మనము పోస్టింగ్లోకి వెళ్ళిపోయాము. ఓకేనా, ఇలా కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలంటే డైరెక్ట్గా పి అని ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇది కొత్త కంపెనీ కాబట్టి ఇలాంటి ఎంట్రీస్ పోస్ట్ చేయలేదు. ఓకేనా, తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి పోవాలి. బి అని ఇస్తే బ్యాలెన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత స్టాక్ సమ్మరీకి వెళ్ళాలి. ఎస్ అని ఇస్తే స్టాక్ సమ్మరీ ఓపెన్ అవుతుంది. చూడండి, స్టాక్ సమ్మరీ. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక కంపెనీ క్రియేషన్ చేసింది, దాంట్లోకి వెళ్దాం, మీకు బాగుంటుంది చూడడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ మెడికల్ ఏజెన్సీ. ఇప్పుడు దీనిలో చూసుకున్నట్లయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు పి అని ఇచ్చాను. చూడండి, డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. ఎస్కేప్ ఇస్తున్నాను. బ్యాలెన్స్ షీట్లో బి ఇస్తున్నాను. బ్యాలెన్స్ షీట్ వచ్చేసింది. తర్వాత స్టాక్ సమ్మరీ ఎస్ అని ఇచ్చాను. స్టాక్ సమ్మరీ వచ్చేసింది. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి. ఓకే, తర్వాత డిస్ప్లేకి వెళ్తున్నాను. డిస్ప్లేలో ట్రయల్ బ్యాలెన్స్లో టీ హైలైట్ అవుతుంది. డే బుక్లో డి హైలైట్ అవుతుంది. అకౌంట్ బుక్స్లో ఏ హైలైట్ అవుతుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎస్ హైలైట్ అవుతుంది. ఇన్వెంటరీ బుక్స్లో ఐ హైలైట్ అవుతుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో ఈ హైలైట్ అవుతుంది. స్టాచర్ రిపోర్ట్స్లో ఓ హైలైట్ అవుతుంది. ఓకేనా, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఎల్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు నేను డిస్ప్లే డే బుక్ వెళ్ళాలంటే మీరు చాలాసార్లు గమనించినట్లయితే డిస్ప్లే డే బుక్కి డిడి ఇస్తే డైరెక్ట్గా డిస్ప్లే డే బుక్ ఓపెన్ అయిపోతుంది. డిడి చూడండి, డైరెక్ట్గా డే బుక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు డిటి ఇస్తే ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ అవుతుంది. డిటి చూసారా, ఫస్ట్ ఎస్కేప్ ఇవ్వండి. డిటి డైరెక్ట్గా ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా వీటిలో చాలా సింపుల్గా కొన్ని యూజబుల్ అయ్యే ట్రిక్స్ కూడా మనం యూజ్ చేయడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇవి కూడా మీరు టాలీలో గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ షార్ట్ కట్ కీస్ ఈజీగా అని అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీ లోకేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.